అనాది కాలంలో సృష్టి ఇంకా శిశువులా ఉండిన రోజులలో భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం అనే 3 లోకాలు ధర్మసూత్రంతో సమతుల్యంగా నడుస్తుండేవి. ఆ కాలంలో దేవతలు ధర్మాన్ని కాపాడేవారు. ఋషులు తపస్సుతో లోకానికి మార్గదర్శకులయ్యేవారు. రాజులు ప్రజలను కన్న బిడ్డలుగా చూసేవారు. అటువంటి కాలంలోనే ఈ మహత్తర గాథ ప్రారంభమవుతుంది. వింధ్యపర్వత శ్రేణుల మధ్య నదులు మణుల్లా మెరుస్తూ ప్రవహించే ప్రాంతంలో రత్నగిరి అనే మహారాజ్య ఉండేది. ఆ రాజ్యాన్ని ధర్మపాలకుడైన రాజా సూర్యవర్మ పరిపాలించేవాడు. సూర్యవర్ముడు సత్యం, ధర్మం, కరుణ అనే 3 గుణాలను తన కిరీటంలో రత్నాల్లా ధరించేవాడు. ప్రజల కష్టాలు తనవిగా భావించేవాడు. రాజ్యంలోని ప్రతి గ్రామం సుఖసంతోషాలతో వెలిగేది. సూర్యవర్మునికి దేవసేన అనే పతివ్రతా మహారాణి ఉండేది. ఆమె భర్తకు నీడలా తోడుగా ఉండి రాజ్యంలోని స్త్రీలకు ఆదర్శంగా నిలిచింది. అనేక సంవత్సరాల తపస్సు ఫలితంగా వారికొక కుమారుడు జన్మించాడు. ఆ శిశువుకు ధర్మకేతు అనే పేరు పెట్టారు. శిశువు జన్మించిన వేళ ఆకాశంలో అపూర్వమైన తేజస్సు వెలిగింది. ఋషులు ఇది సామాన్య జన్మ కాదని, లోకానికి మేలుచేసే అవతారమని ఆశీర్వదించారు. ధర్మకేతు చిన్ననాటినుంచే అసాధారణ లక్షణాలు ప్రదర్శించాడు. బాల్యంలోనే వేదశ్లోకాలను వినగానే అర్థం చేసుకునేవాడు. గురుకులంలో ఋషి భార్గవుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. శాస్త్రాలు, ధనుర్విద్య, రాజనీతి, ధర్మశాస్త్రం అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. ఒకరోజు భార్గవ మహర్షి ధర్మకేతును పిలిచి ఇలా అన్నాడు: వత్సా, విద్య అనేది కేవలం జ్ఞానం కాదు, అది వినయంతో కలిసినప్పుడు మాత్రమే పరిపూర్ణమవుతుంది. నీకు అపారమైన శక్తి ఉంది, కాని దాన్ని ధర్మమార్గంలోనే వినియోగించాలి. ధర్మకేతు గురువుకి నమస్కరించి, గురుదేవా, మీ ఆజ్ఞే నా శిరస్సుపై శాసనం అని విన్నవించాడు. ఇదిలా ఉండగా పాతాళలోకంలో అంధకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అపూర్వమైన వరం పొందాడు. తనను ఏ మానవుడూ, ఏ దేవుడూ సంహరించలేని వరాన్ని కోరుకున్నాడు. కాని బ్రహ్మదేవుడు ధర్మాన్ని అతిక్రమించని వరం మాత్రమే ఇచ్చాడు. వరబలంతో అంధకాసురుడు అహంకారానికి లోనయ్యాడు. భూలోకంపై దండెత్తి రాజ్యాలను ధ్వంసం చేశాడు. యజ్ఞాలు నిలిచిపోయాయి. ఋషులు ఆశ్రమాలు విడిచి అడవుల్లో దాక్కున్నారు. దేవతలు స్వర్గంలో కలవరపడిపోయారు. దేవతలందరూ కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు కోరారు. విష్ణుమూర్తి లోకస్థితిని పరిశీలించి ఈ రాక్షసుడి సంహారం మానవావతార ద్వారానే సాధ్యం అని ప్రకటించాడు. అప్పుడు నారద మహర్షి రత్నగిరి రాజ్యంలోని ధర్మకేతు ఈ కార్యానికి అర్హుడు అని సూచించాడు. ధర్మకేతు గురువుల ఆజ్ఞతో హిమాలయాలకు వెళ్లి ఘోర తపస్సు ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాలు నిరాహారంగా, నిశ్చలంగా తపస్సు చేశాడు. అతని తపోబలంతో లోకాలు కంపించాయి. శివుడు ప్రత్యక్షమై, వత్స, నీ తపస్సు నాకు ప్రీతికరం, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. ధర్మకేతు వినయంగా ఇలా అన్నాడు: ప్రభూ, లోకరక్షణకు కావలసిన శక్తి, ధర్మబుద్ధి మాత్రమే నాకు ప్రసాదించండి. శివుడు అతనికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి ధర్మమార్గం నుండి తప్పకూడదని ఉపదేశించాడు. అంధకాసురుడు రత్నగిరిపై దండెత్తినప్పుడు ధర్మకేతు తన సైన్యంతో ఎదురొద్దాడు. ఆ యుద్ధం 7 రోజులు 7 రాత్రులు సాగింది. ఆకాశం బాణాలతో నిండిపోయింది. భూమి రక్తంతో తడిసిపోయింది. చివరి రోజున అంధకాసురుడు తన మాయాశక్తితో రూపాలు మార్చి ధర్మకేతును మోసం చేయడానికి ప్రయత్నించాడు. కాని ధర్మబుద్ధితో ఉన్న ధర్మకేతు మాయను గుర్తించాడు. శివుని అనుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావానికి అంధకాసురుడి వరం భంగమైంది. అతడు ధర్మకేతు చేతిలో సంహరించబడ్డాడు. యుద్ధం ముగిసిన తర్వాత దేవతలు పుష్పవృష్టి చేశారు. భూలోకం మళ్లీ శాంతిని పొందింది. యజ్ఞాలు పునఃప్రారంభమయ్యాయి. ప్రజలు సుఖసంతోషాలతో జీవించసాగారు. సూర్యవర్మ రాజు తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని, నీవు కేవలం నా కుమారుడివే కాదు, ఈ లోకానికి రక్షకుడివి అన్నాడు. కాలక్రమంలో సూర్యవర్ముడు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు. ధర్మకేతుకు రాజ్యాభిషేకం చేశాడు. ధర్మాన్ని ధ్వజంగా చేసుకుని పాలన ప్రారంభించాడు. అతని పాలనలో భూమి సస్యశ్యామలంగా మారింది. న్యాయం ఆలస్యం లేకుండా లభించేది. పేదవాడు రాజభవనానికి భయపడకుండా వెళ్లగలిగేవాడు.
ఈ విధంగా ధర్మం నిలబడిన చోటే శక్తి నిలుస్తుంది. అహంకారం నాశనానికి దారితీస్తుంది. వినయం, తపస్సు, ధర్మబుద్ధి ఉంటే ఏ అసురశక్తినైనా జయించవచ్చు అనే సందేశాన్ని ఈ పురాణగాథ లోకానికి అందిస్తుంది. ఇది కేవలం ఒక రాజుకథ కాదు, ప్రతి మనిషి హృదయంలో ధర్మకేతువుగా మారే శక్తి ఉందని చెప్పే అమరగాథ.